హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ GT2 Pro మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. సో ఇది స్పెషల్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే దీని డిజైన్ అనేది మనకి ఆ రేంజ్లో ఉంటుంది. ఇప్పటి వరకు రియల్మీ తీసుకొచ్చిన మొబైల్స్లో చూస్తే డిఫరెంట్ డిజైన్తో పాటు మనకి మంచి ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. రియల్మీ నుంచి మనకి మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ ఇదని చెప్పొచ్చు. సో బాక్స్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి సిగ్నేచర్ ఉందిగా, ఇది నవోటో ఫుకాసావా, జపాన్కి చెందిన డిజైనర్ అనమాట. సో తను ఈ మొబైల్ బ్యాక్ కేస్ని అయితే డిజైన్ చేశాడు, అందుకని తన సిగ్నేచర్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇది ఫస్ట్ టైం కాదు, ఇతను ఇంత ముందు కూడా ఓ మొబైల్ అలాగే డిజైన్ అయితే చేశాడు, గుర్తు రావట్లేదు. సో ఇంకా ఇక్కడ మనకి రియల్మీ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక్కడ మొబైల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేస్తున్నాయి. 2K రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది, అలాగే పేపర్ టెక్ మాస్టర్ డిజైన్ అంటున్నారు. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్తో వస్తుంది, అలాగే డ్యూయల్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఈ మొబైల్లో ఉంటాయి. ఇక తర్వాత ఇది మనకి పేపర్ గ్రీన్ అయితే పంపించారు, ఇందులోనే మనకి పేపర్ వైట్ కూడా అయితే ఉంటుంది. ఇక ఇటు పక్కన చూస్తే ఎంఆర్పి ప్రైస్ వీళ్ళు తీసేశారు. సో ప్రైస్ ఎంత అనేది నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను బిఫోరే అన్బాక్స్ చేస్తున్నాను. సో ప్రైజు ఈ వీడియో నేను పోస్ట్ చేసేలోపు ఒకవేళ వస్తే సో నేను మళ్ళీ వీడియోలో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ బ్రేక్ చేసి రియల్మీ తీసుకొచ్చిన ఈ ఫ్లాగ్షిప్ మొబైల్ ఎలా ఉండబోతుందో చూద్దాం. యాక్చువల్గా ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు, మన ఇండియాకి అయితే ఇప్పుడు తీసుకొచ్చారు. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత సిమ్ ఎజెక్టర్ పిన్, క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే సేఫ్టీ గైడ్ ఇవైతే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి మొబైల్ ఫోనే కనిపిస్తుంది. ఉంది వెయిట్ 190 గ్రామ్స్ అలా వెయిట్ ఉంటుంది అనుకుంటున్నాను, చూద్దాం. ఓకే, మాట్లాడుకుందాం దీని గురించి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తే బ్యాక్ కేస్ అయితే ఉంది. సో ఇది ట్రాన్స్పరెంట్ ఇవ్వలేదు, సో ఇది ఒక గ్రేష్ బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి దీనివల్ల మొబైల్ లుక్ అయితే మాత్రం మారిపోద్ది. ఇక్కడ చూస్తే ట్రావెల్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. సో ఈ ట్రావెల్ అడాప్టర్ మనకి 65 వాట్ ట్రావెల్ అడాప్టర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 10 వోల్ట్స్ 6.5 యాంపియర్, అలాగే 5 వోల్ట్స్ 2 యాంపియర్ సపోర్ట్తో అయితే ఈ ట్రావెల్ అడాప్టర్ వస్తుంది. ఇక ఫైనల్గా ఇక్కడ మనకి టైప్ సి కేబుల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అనమాట. సో ఇవే మనకి బాక్స్లో ఉన్నాయి. ఇవన్నీ తీసి పక్కన పెట్టి మొబైల్ ఫోన్ చూద్దాం. ఇక మొబైల్ ఫోన్ అయితే చూడొచ్చు. సో ఇది వెనకాల మనకి టెక్స్చర్ ఇదంతా సో పేపర్ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే కలిగిస్తుంది అని చెప్పొచ్చు. బట్ ఇది వచ్చేసరికి మనకి పేపర్ అయితే కాదు, బయో బేస్డ్ పాలిమర్ మెటీరియల్ అయితే దీనికి యూజ్ చేశారన్నమాట. ఈ బ్యాక్ సైడ్ ఇదంతా వచ్చేసరికి మనకి పేపర్ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఫింగర్స్ని అస్సలు అట్రాక్ట్ చేయదు, కాకపోతే మాసిపోద్దేమో అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అందుకే బ్యాక్ కేస్ని అయితే ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి. సో బ్యాక్ సైడ్ కేస్ వేస్తే సో వేసిన తర్వాత ఫిట్టింగ్ అంతా బాగానే ఉంది, కానీ మనకి ఆ ఫీల్ అయితే లేదు. సో మనం వాడుతున్న మొబైల్ ఆ డిజైన్ని ఆస్వాదించలేకపోతున్నాము. టెక్ మాస్టర్ డిజైన్ అని చెప్పి పేరైతే పెట్టారు ఈ డిజైన్కి. సో డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది మనకి ఇండస్ట్రియల్ ఫస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పటి వరకు ఈ కైండ్ ఆఫ్ మెటీరియల్తో ఎవరు మొబైల్స్ని అయితే తీసుకురాలేదు. సో రియల్మీ ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక్కడ డిజైన్ బై నవోటో ఫుకాసావా సిగ్నేచర్ అయితే ఇక్కడైతే ఉందన్నమాట. ఇందరు చెప్పానుగా, ఇతనికి జపాన్కి చెందిన డిజైనర్. ఇక్కడ వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇక డ్యూయల్ 50 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పి అయితే రాసుంది. ఇంకా చుట్టూ ఫ్రేమ్ కూడా మనకి మెటల్ ఫ్రేమ్తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి పవర్ బటన్ కనిపిస్తుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. ఇక బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ అయితే ఉంది. సిమ్ స్లాట్ చూస్తే ఇది మనకి డ్యూయల్ సిమ్ కార్డ్తో అయితే వస్తుంది అనమాట. అంటే మీకు మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్కి ఉండదు. ఇది మనకి 12GB 256GB వేరియంట్. ఫ్లాగ్షిప్ మొబైల్స్ కదా, ఈ మధ్య ఎవరు మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే తీసుకురావట్లేదు. ఇక ఫ్రంట్ సైడ్ చూస్తే టాప్ లో లెఫ్ట్ సైడ్ డిస్ప్లేలో పంచ్ హోల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. ఇక మొబైల్ పెద్ద వెయిట్ ఫీల్ అయితే కలగట్లేదు. సో చూద్దాం వెయిట్ ఎంత ఉంటుందో. నేను 190 గ్రామ్స్ అలా వెయిట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను, చూద్దాం. మనం అనుకున్నది కరెక్ట్, 192 గ్రామ్స్ వరకు మనకి వెయిట్ అయితే ఉంది, అందుకే పెద్ద వెయిట్ ఫీల్ అయితే కలగట్లేదు. మొబైల్ చూడొచ్చు మీరు, ఫ్లాట్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. చుట్టూ బెజల్స్ కనుక చూస్తే మీకు అల్ట్రా థిన్ బెజల్స్ అయితే చూడడానికి ఉంటుంది. బెజల్స్ అయితే చాలా స్లిమ్గా అయితే తీసుకొచ్చారు. దీనివల్ల మనకి మొబైల్ చాలా అట్రాక్టివ్గా అయితే డిస్ప్లే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. బ్లోడ్వేర్ కనుక చూస్తే మీకు ఎప్పుడు రియల్మీ ఇచ్చే బ్లోడ్వేర్ పుష్కలంగా ఉంది. సో వద్దనుకుంటే వీటిని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఫ్లాగ్షిప్ మొబైల్ కదా అని చెప్పేసి రియల్మీ కనికారం కూడా చూపించలేదు, బ్లోడ్వేర్ ఇచ్చేసింది. అలాగే మనకి డైల్ ప్యాడ్ కానివ్వండి, అలాగే మెసెంజర్ కానివ్వండి, గూగుల్ డైల్ ప్యాడ్తో అయితే వస్తుంది. అంటే మీకు బిల్ట్ ఇన్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే ఈ మొబైల్లో ఉండదు. ఇక మొబైల్లో ఓఎస్ కనుక చూస్తే మీకు ఆండ్రాయిడ్ 12తో, రియల్మీ UI 3.0తో మీకు ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. ఇక సెక్యూరిటీ ప్యాచ్ చూస్తే మీకు ఫిబ్రవరి నెల సెక్యూరిటీ ప్యాచ్ అవుతుంది, ఏప్రిల్ నెల వచ్చేసింది. సో కొత్త అప్డేట్ నాకు తెలిసి త్వరగానే రియల్మీ అయితే ఇస్తుంది. ర్యామ్ ఎక్స్పెన్షన్ మనకి 3GB 5GB అలాగే 7GB అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అప్ టు మీరు 7GB వరకు వర్చువల్ ర్యామ్ని అయితే
ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక ర్యామ్ టైప్ వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, మేబీ నేను అనుకోవడం LPDDR5 ర్యామ్ అయితే ఉండొచ్చు. ఇక స్టోరేజ్ టైప్ వచ్చేసరికి మీకు UFS 3.1 అయితే స్టోరేజ్ టైప్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో హైలైట్ ఏంటంటే ఈ మొబైల్ డిస్ప్లే అనమాట. ఈ మొబైల్లోని డిస్ప్లే మీకు 6.7 ఇంచెస్ క్వాడ్ HD ప్లస్ అంటే 2K రెజల్యూషన్ తో డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే మీకు 1 బిలియన్ కలర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. LTPO2 టెక్నాలజీతో అయితే వస్తుంది AMOLED డిస్ప్లే. LTPO2 అంటే 1 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ వరకు డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అనేది సందర్భానుసారం మారుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీకు 50% పవర్ సేవ్ అవుతుందని చెప్పేసి రియల్మీ అయితే చెప్తుంది. ఇక ఈ డిస్ప్లే మీకు HDR10 ప్లస్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. 1400 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి, పీక్ బ్రైట్నెస్ నిట్స్ అనమాట. అలాగే వైడ్ వన్ L1 కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్కి అయితే ఉంటుంది. ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్తో అయితే ప్రొటెక్ట్ చేశారు. సో ఇంకా డిస్ప్లే క్వాలిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ చెప్పేసాను. 1 బిలియన్ కలర్ సపోర్ట్తో వస్తుంది. అలాగే AMOLED డిస్ప్లే. సో ఇంతకన్నా మనకి ఏం కావాలి, డిస్ప్లే క్వాలిటీ మాత్రం అల్టిమేట్ ఉంది. అలాగే 1400 బ్రైట్నెస్ నిట్స్ ఉన్నాయి కాబట్టి మీకు అవుట్డోర్లో కూడా సో మీకు చక్కటి విజువాలిటీ అయితే ఈ డిస్ప్లే ఉంటుంది. ఇక లౌడ్ స్పీకర్ విషయానికి వచ్చేసరికి ఈ మొబైల్ మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ అలాగే హైరిస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా అయితే ఈ మొబైల్కి అయితే ఉంది. మీకు లౌడ్నెస్ అనేది చాలా చక్కగా అయితే ఉందని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్లోని ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో చూడడానికి ఉంటుంది. ఇది 4 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇక జీపీ చూస్తే Adreno 730 ఈ జీపీ అయితే ఉంటుంది. ఇక ఈ ప్రాసెసర్ కానీ ఈ జీపీ కానీ మొబైల్లో హెవీ గేమ్స్ ని చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలదు. అందులో మనకి రియల్మీ తీసుకొచ్చే GT లైనప్ ఏదైతే ఉంటుందో ఇది గేమ్స్ ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అయితే వీళ్ళు తీసుకొస్తారు. ఇందులో మనకి GT మోడ్ అయితే ఉంటుంది గేమ్స్ కోసం. 1000 హెర్ట్జ్ వరకు టర్బో చార్జర్ టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఈ మొబైల్కి అయితే ఉంటుంది. గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఇక్కడ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే మనకి ఇందులో స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ మ్యాక్స్ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ తొందరగా హీట్ ఎక్కకుండా చూసుకుంటుంది. రియల్మీ క్లైమ్ చేసేది ఏంటంటే మీకు అప్ టు 19 సెంటీగ్రేడ్ వరకు మొబైల్ హీట్ అనేది తగ్గిస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మామూలుగా మార్కెట్లో చూస్తే మీకు 4 to 6 అనేది కామన్గా అయితే వినబడుతుంటుంది. బట్ అసలు వీళ్ళు ఏకంగా 19 సెంటీగ్రేడ్ అంటున్నారు. ఇక అలాగే మనం గేమింగ్ కంట్రోల్ ప్యానల్లో చూస్తే ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఈ పర్ఫార్మెన్స్ సెట్టింగ్స్లో మీకు లో పవర్ మోడ్ అలాగే బ్యాలెన్స్ మోడ్ తర్వాత GT మోడ్ ఈ 3 అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. GT మోడ్లో పెట్టుకుని కనుక మీరు గేమ్స్ ఆడినట్టయితే మీకు గేమింగ్ మొబైల్లో గేమ్స్ ఆడుతున్న ఎక్స్పీరియన్స్ అయితే ఇది అందిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో హైలైట్స్ ఈ మొబైల్లోని కెమెరాస్ అనమాట. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8 తో వస్తుంది. ఈ సెన్సార్ మీకు సోనీ IMX766 ఈ సెన్సార్ అయితే తీసుకొచ్చారు. ఇది మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఈ సెన్సార్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 2.2 తో వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. మీకు 150 డిగ్రీస్లో ఇది వైడ్ యాంగిల్లో ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలదు. అలాగే మనకి ఇందులో ఫిష్ ఐ ఫోటోగ్రఫీ కూడా అయితే తీసుకొచ్చారనమాట. ఇక థర్డ్ కెమెరా వచ్చేసరికి 3 మెగాపిక్సెల్ అపర్చర్ 3.3తో అయితే వస్తుంది. మనకి 40x మ్యాగ్నిఫికేషన్ తో మైక్రోస్కోప్ లో ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయగలదు. దీని కెమెరా శాంపిల్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు 32 మెగాపిక్సెల్ ఉంటుంది. అపర్చర్ 2.4తో అయితే వస్తుంది. ఇక కెమెరా సెట్టింగ్స్ లో కనుక చూస్తే స్టార్టింగ్ లో మీకు నైట్ మోడ్ అయితే ఉంటుంది. నైట్ మోడ్ లో మీరు 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలరు. ఇక తర్వాత స్ట్రీట్ ఉంటుంది. సో స్ట్రీట్ లో వచ్చేసరికి మీరు రా ఫార్మాట్ లో మీరు ఫొటోస్ని కూడా అయితే క్యాప్చర్ చేయగలరు. తర్వాత వీడియో ఉంది. సో బ్యాక్ కెమెరాతో మీరు 8K 24 ఫ్రేమ్స్ లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో ఇది ఒక హైలైట్ అని చెప్పొచ్చు అనమాట ఈ మొబైల్లో వచ్చేసరికి. అలాగే 4Kలో 60 ఫ్రేమ్స్లో కూడా వీడియోస్ని రికార్డ్ చేయగలరు. కాకపోతే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో మాత్రమే వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఫ్రంట్ కెమెరాకి మీకు అల్ట్రా స్టడీ మోడ్ ఫీచర్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే స్టేబుల్ వీడియోస్ని అయితే మీరు రికార్డ్ చేయగలరు. ఇది ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉపయోగపడుతుంది. ఇక ఫొటోస్లో మీరు 20x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలరు. ఇక మోర్ ఆప్షన్లో చూస్తే మీకు ప్రో, పనోరమా, ఫిల్మ్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వీడియో, మైక్రోస్కోప్, 150 డిగ్రీస్, టెక్స్ట్ స్కానర్, స్టారీ మోడ్, టిల్ట్ షిఫ్ట్, 3D ఫోటో. సో ఈ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ కెమెరా మీద మంచి పట్టు ఉందంటే కస్టమైజ్ చేసుకొని ఈ ఫిల్మ్ లో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. అలాగే డ్యూయల్ వ్యూ వీడియోలో వచ్చేసరికి మీరు ఏమైనా వ్లాగ్స్ చేయాలనుకుంటే ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా ఒకేసారి ఆన్ చేసుకొని మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. తర్వాత చెప్పుకోవాల్సింది 3D ఫోటోగ్రఫీ కూడా ఇందులో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు సినిమాటిక్ వీడియో క్లిప్ని అయితే షూట్ చేయొచ్చు అనమాట. అంటే ఆబ్జెక్ట్ మీకు జూమ్ లోకి వచ్చి
ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు అవుట్ ఆఫ్ కి అయితే వెళ్తుంది, జూమ్ అవుట్ ఆఫ్ కి అయితే వెళ్తుంది. ఇక ఈ కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ పిక్చర్ బ్యాక్ కెమెరా నార్మల్ గా వైడ్ యాంగిల్ లో అలాగే 150 డిగ్రీస్ లో క్యాప్చర్ చేసింది. ఇది బ్యాక్ కెమెరా నార్మల్ 2x జూమ్ 20x జూమ్ లో క్యాప్చర్ చేసింది. బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ శాంపిల్, నార్మల్ శాంపిల్, 2x జూమ్ శాంపిల్, 20x జూమ్ శాంపిల్, ఈ పనోరమా శాంపిల్స్. సో టాప్ లో ఒకటి బాటమ్ లో ఒకటి 2 పనోరమా శాంపిల్స్ అయితే ఇక్కడ నేను క్యాప్చర్ చేశాను. ఇక ఈ శాంపిల్ డైనమిక్ రేంజ్ కోసం తీసింది. డైనమిక్ పనితనం కూడా మీకు ఇక్కడ బాగుంది. మీకు షాడోస్ ని మాక్సిమం కవర్ చేయగలిగింది. ఇక బ్యాక్ కెమెరాతో తీసిన మరికొన్ని శాంపిల్స్. ఓవరాల్ గా చెప్పండి బ్యాక్ కెమెరా పనితనం బాగుందని చెప్పొచ్చు. ఇంక ఇవి మైక్రోస్కోప్ శాంపిల్స్. ఇక్కడ నేను సాల్ట్ అయితే క్యాప్చర్ చేశాను. సో మీరు సాల్ట్ పార్టికల్స్ చూడొచ్చు ఎంత డీటెయిల్డ్ గా అయితే క్యాప్చర్ చేయగలిగిందో. ఇక అలాగే మీకు 500 నోట్ ని క్యాప్చర్ చేసినాయి. సో 500 నోట్ లో మీకు ఇవి ఎక్కడ ఉంటాయి అనేది మీకు కళ్ళకైతే కనబడవు. ఇక ఇది వచ్చేసరికి ఎయిర్ క్లిప్ నేను క్యాప్చర్ చేశాను. స్టోన్స్ మధ్యలో మీకు డస్ట్ ఎంత ఉందనేది ఇక్కడైతే గమనించవచ్చు. ఇంకా ఇక్కడ వూల్ అయితే నేను క్యాప్చర్ చేశాను. వూల్లో ఉండే చిన్న చిన్న వైర్ లాంటి మెటీరియల్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఫైనల్గా ఇది నా మోడల్. సో నన్ను కొట్టడానికి వచ్చి బ్యాట్కు బలి అయిపోయింది. దీన్ని కూడా అయితే క్యాప్చర్ చేసేసాను. సో ఇక్కడ మీరు మస్కిటోస్ ని ఎంత దగ్గరగా అయితే మీరు ఎప్పుడు చూసుండరు. సో అంత డీటెయిల్ గా అయితే క్యాప్చర్ చేయగలిగింది. ఇక ఈ వీడియో నేను బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 8K 24 ఫ్రేమ్స్ వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో ఇప్పుడు నార్మల్గా అయితే రికార్డ్ అవుతుంది. అలాగే మీరు 10x వరకు డిజిటల్ జూమ్ చేసి బ్యాక్ కెమెరాతో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో ఇది ఇప్పుడు మీకు 10xలో అయితే రికార్డ్ అవుతుంది. 10xలో కనుక మీరు రికార్డ్ చేసినట్టయితే వీడియో క్వాలిటీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంటర్నల్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ జూమ్ అవుట్ అయితే చేస్తున్నాను. ఇక ఈ మొబైల్లోని ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ గతంలో వచ్చిన వాటితో కంపేర్ చేస్తే కొంచెం పైకే తీసుకొచ్చారని చెప్పాలి. సో ఇది నాకు బాగా నచ్చింది. కరెక్ట్గా మనకి ఫింగర్ అయితే అక్కడికి వెళ్ళి చేరుకుంటుంది. అలాగే మనకి ఫింగర్ ప్రింట్ కూడా చాలా స్పీడ్గానే ఓపెన్ అయితే అవుతుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా మీకు అంతే స్పీడ్గా అయితే ఓపెన్ అవుతుంది. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి టోటల్ సెన్సార్స్ మీకు ఇందులో 32 సెన్సార్స్ అయితే ఉన్నాయి. జిరోస్కోప్, లైటింగ్, ప్రాక్సిమిటీ, గ్రావిటీ, సో కావాల్సిన అన్ని సెన్సార్స్ అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి ఇది మీకు రియల్మీ అరే మ్యాట్రిక్స్ సిస్టమ్తో అయితే ఈ కనెక్టివిటీ వస్తుంది అనమాట. ఇక్కడ మీకు వచ్చేసరికి 360 డిగ్రీలో NFC సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే వరల్డ్ ఫస్ట్ అల్ట్రా వైడ్ బ్యాండ్ యాంటీనా స్విచ్చింగ్ టెక్నాలజీని అయితే వీటికి యూజ్ చేసేమంటున్నారు. ఈ మొబైల్ చుట్టూ మనకి 12 యాంటీనాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీకు సిగ్నల్ డ్రాపింగ్ ఇష్యూ అనేది చాలా తక్కువగా అయితే ఉంటుంది. ఇది ఒక 5G మొబైల్, కాకపోతే బ్యాండ్స్ ఎన్ని సపోర్ట్ చేస్తుంది అనేది అయితే రియల్మీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక వైఫై కూడా మీకు ఓమ్ని డైరెక్షనల్ వైఫై టెక్నాలజీని అయితే యూజ్ చేసేమంటున్నారు. ఇది వైఫై 6తో అయితే ఏం రాదు, వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫైతోనే వస్తుంది. కాకపోతే మీకు అప్గ్రేడ్ టెక్నాలజీతో అయితే ఈ వైఫై అయితే పనిచేస్తుంది. ఇక మొబైల్లోని బ్యాటరీ విషయానికి వస్తే మీకు 5000 mAh బ్యాటరీ అయితే మొబైల్లో ఉంటుందన్నమాట. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఫైనల్గా చెప్పాల్సింది ఈ మొబైల్ మీకు స్ప్లాష్ ప్రూఫ్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే వర్షం చినుకులకి వాటికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే వీళ్ళు IP రేటింగ్ ఇచ్చేసి ఉంటే బాగుండేది. ఫ్లాగ్షిప్ రేంజ్ అయితే కంప్లీట్ చేసేది. ఎలాగో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వలేదు వీళ్ళు, కనీసం IP రేటింగ్ ఇచ్చినా బాగుంది అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది, చాలా హ్యాండ్లీగా ఉంది, లైట్ వెయిట్ ఉంది. చూడంగానే ఒక డిఫరెంట్ మనకి డిజైన్ అయితే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, టెక్స్చర్ మెయిన్గా చెప్పుకుంటే. కాకపోతే ఇది నాకు కొంచెం మార్చిపోద్దేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఇదే ఇలా ఫీలింగ్ ఉంటే మనకి వైట్ కలర్ వేరియంట్ ఉంది, అదైతే ఇంకా మార్చిపోద్దేమో అని అనిపిస్తుంది. సో ఈ వీడియో ద్వారా మీరు Realme GT2 Pro మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్ తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.